ప్రముఖ నిర్మాత దర్శకుడు అభిషేక్ నామదర్శక నిర్మాణంలో కళ్యాణ్ రామ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం డెవిల్. ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి షో నుంచి కూడా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రం కూడా ఉంటుంది అంటూ కళ్యాణ్ రామ్ ఈ సినిమా విడుదలైన రోజు వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నటి సంయుక్త మీనా నటించిన విషయం మనకు తెలిసింది. ఈమె ఇదివరకే కళ్యాణ్ రామ్ తో కలిసి బింబిసార సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా మంచి హిట్ కావడంతో మరోసారి ఈమె కళ్యాణ్ రామ్ సినిమాలో నటించారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాలో మొదటి చాయిస్ హీరోయిన్ గా సంయుక్త మీనన్ కాదని తెలుస్తుంది. ఈ సినిమాని ఒక హీరోయిన్ వదులుకున్న తర్వాతనే ఈమె ఈ సినిమాలో భాగమయ్యారు అంటూ ఈ వార్త వైరల్ గా మారింది. మరి డెవిల్ సినిమాని మిస్ చేసుకున్నటువంటి ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే, కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమాలో ముందుగా హీరోయిన్ సంయుక్త మీనన్ కాకుండా సీతారామం బ్యూటీ మృణాలు రాఠోర్ను తీసుకోవాలని భావించారట. ఇదే విషయమే దర్శకుడు వెళ్ళి ఆమెను సంప్రదించి కథ మొత్తం చెప్పక ఆమె మాత్రం ఇలాంటి కథలలో తాను నటించలేను అంటూ సింపుల్గా ఈ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. ఈ విధంగా మృణాలు ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో తదుపరి సంయుక్త మీనన్ ఈ సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తుంది.